ప్రాచీన కళారూపానికి ప్రభుత్వం మరొకసారి పట్టం కట్టింది. ఎందుకంటే చిందు యక్షగానంలో తన వారసత్వంగా తాను కూడా అనేక మంది వందలాది మంది శిష్యులను తయారు చేసిన గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. దీనికి సంబంధించి విధి విధానాలు మరికొద్ది రోజుల్లో అవార్డును అందజేస్తారు. అయినప్పటికీ కూడా జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర దేశంలో తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్న గడ్డం సమ్మయ్య గారిని వారి ఇంట్లో కలుసుకున్నాం. ఆ తర్వాత వారికి సంబంధించి వారి తండ్రి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క పరంపర ఎలా కొనసాగుతుంది, భవిష్యత్ ఆలోచన ఏమిటి, ఒకసారి సమ్మయ్య గారు ముందుగా అభినందనలు సుమన్ టీవీ పక్షాన. నమస్తే సార్. నమస్తే సార్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ గడ్డం సమ్మయ్య అంటే ఎలా అనిపిస్తుంది? అయ్యా, పూర్వకాలం నుండి నేను నా జన్మ తరించింది 12 సంవత్సరాల వయసు నుంచి చిందు యక్షగానంలో రామాయణం, మహాభారతం, భాగవతాల గురించి ఎక్కువ ప్రదర్శనలు మేము నిర్వహించే వాళ్ళము. మా తాత దగ్గర మా తండ్రి నేర్చుకున్నాడు. మా తండ్రి నుంచి నాకు ఆనవాయితీగా సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఈ యొక్క జానపద కళారూపం గ్రామీణ పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల్ని మానసికంగా ఉల్లాసాన్ని కల్పించే యొక్క ఈ చిందు యక్షగాన ప్రదర్శన ప్రతి గ్రామంలో 4-5 ప్రదర్శనలు వేస్తూ రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతంలో కానీ అనేకమైనటువంటి ప్రదర్శనలు నిర్వహిస్తూ వేలాది మన్ననలు పొందుకుంటూ వచ్చినటువంటిది ఈ చిందు యక్షగానం. చిన్న ప్రాయంలో నేను సిరియాలుడు, లోహితాస్యుడు, ప్రహ్లాదుడు, ఆ తర్వాత బాలవద్దిరాజు ఇటువంటి ప్రదర్శనలు వేసుకుంటూ యుక్త వయసు రాగానే అర్జునుడు, శ్రీకృష్ణుడు, కంసుడు, కీచకుడు, హరిశ్చంద్రుడు, భీష్ముడు ఇటువంటి పాత్రలు నిర్వహిస్తూ ఒక 40 యక్షగాన ప్రదర్శనలు నా నాయన నోటికి నేను చదివింది పెద్ద బాల శిక్ష. ఆ నోటికి మా నాయన నేర్పుతంటేనే వచ్చింది. ఒకరిని చూసి ఒకరు మా దాంట్లో ఈ విధంగా ఎక్కువ చదువులు చదివినటువంటి వాళ్ళు కారు. ఈ రామాయణ మహాభారతంలో అన్ని ఘట్టాలలో నేను ప్రదర్శించాను. 1900 నాన్నగారి పేరు సమ్మయ్య గారు, నాన్న పేరు గడ్డం రామస్వామి, అమ్మ చండికాంబ. అంటే చిన్నప్పుడు వారిని చూసి మీరు నేర్చుకునేదా? తప్పటడుగులు వేస్తున్నటువంటి రోజులలోనే నాయన స్టేజ్ మీద ఆడుతుంటే నేను చిన్ని కృష్ణుడు అంటే బాలకృష్ణుడు వేషం తెచ్చి నా ఫస్ట్ టైం మమ్మల్ని ఎల్లదీసేది మా పూర్వులు. చిన్ని కృష్ణుడను రా అనే బాహు చిన్నెలు తెలిపేదా రా అనుకుంటూ ఈ విధంగా వెనక కోరసు పాడతా అంటే మాకు పాట రాకపోయి చిన్నపిల్లలం కదా, మేమేమో నాట్యం చేసుకుంటూ తిరిగే వాళ్ళం. అటువంటి సందర్భాన ఈ గ్రామీణ ప్రాంతాలలో హరిజనులను నియాసించే జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా వీడియో తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని జీవనోపాధి గడుపుతున్నాం. మా యొక్క స్థితిగతులు చూడాలంటే రంగస్థలం పైన రారాజులం, నిజ జీవితంలో దుర్భరులం, రాత్రంతా రాజులం, తెల్లారితే బికారులం, ప్రదర్శన వేసేటప్పుడు కాలే కడుపుల మహారాజులం. మా ప్రదర్శనలు చూసి తండోపతండాలుగా మా నాయన వేసినప్పుడు నేను వేసినప్పుడు కానీ తండోపతండాలుగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు, ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరు, 3 ఊళ్ళ పైన ఆడినా కానీ ఆ 2 ఊళ్ళ జనం వచ్చి ముందుగానే స్థలం దొరుకుతుందో దొరకదో అని చేపలు, గోనపట్టలు అవన్నీ వేసుకొని స్థలాలను ఆక్రమించుకునేది కూర్చునడానికి. అటువంటి అది ఆ విధంగా మేము వేసే ప్రదర్శనలు దేశముకుల గడిల ముందు. ఇక్కడ మీరు ఒక మాట చెప్పాలి, నాన్నగారు ఎప్పుడైనా కూడా మీ నాన్న కొంచెం ఆయన మారుతున్న పరిస్థితులను గమనించి ఎప్పుడైనా ఈ చిందు యక్షగానం వద్దు అనే ఆలోచన ఎప్పుడైనా చెప్పాడా, లేకపోతే ఇంకా ప్రోత్సహించాడా? మీకు ఎట్లా సపోర్ట్ చేశాడు? మా నాయన అంటే నా కొడుకులకు నా కళే కావాలని, నా కొడుకులు అనుకూలంగా విద్యావంతులు కావాలి, నా లెక్క ఆడాలనే ఉద్దేశంగానే వాళ్ళు వేయించేది. దేశముకుల గడిల ముందు, బొడ్రాయిల ముందు, చింత చెట్ల నీడల కింద, కూడలి వీధుల వద్ద ఇటువంటి ప్రదర్శనలు పగలు రాత్రి మొదలుకొని రాత్రి వేళ 9 నుంచి మొదలుకుంటే మనం ఆ ప్రోగ్రాము ఎన్ని గంటల వరకు 4-5 అయ్యేది. ఒక్కొక్కసారి పశువులను ఇడుచుకొని పోయే సమయంలో దాకా కూడా మేము ప్రదర్శనలు. ఇక్కడ మీరు ఒక మాట చెప్పాలి, తెల్లవారులు వేసిన దగ్గర నుంచి గోనె పట్టాల మీద కూర్చొని తెల్లవారులు చూసే కాలం దగ్గర నుంచి ఇప్పుడు సోషల్ మీడియా రాజ్యం ఏరుతున్న కాలం వరకు మీరు గమనించారు. మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఈ పరిస్థితిలో చూస్తే ఆనాడు ఉన్నటువంటి ఆదరణ ఈనాడు లేదు. ఈనాడు ఎందుకు లేదు అని అంటే గత 1990లో జ్యోతిర్మయ లలిత కళా సమితి, బొబ్బల ఇంద్రసేనారెడ్డి గారు, అగ్రగామి కన్న పరశురాములు గారు వీళ్ళు ఆ సంస్థ స్థాపించి నన్ను ముందుకు తీసుకుపోయి తెలుగు విజ్ఞాన పీఠం నుంచి అప్పటి మినిస్టర్లు హోమ్ మినిస్టర్ వసంత నాగేశ్వరరావు, తూమాటి దోనప్ప గారు, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి యతిరాజరావు గారితో నాకు ఘనంగా సన్మానాలు చేసి మున్సిపల్ కార్యాలయంలో జనగామలో నాకు అవార్డులు ఇప్పించడం జరిగింది. సన్మానం ఘనంగా చేపించారు. కీచకవదనం అది అద్భుతంగా ప్రదర్శించేవాడిని. అటువంటి ప్రదర్శనలు
కొన్నాళ్ళు పిట్రుమాక్స్ లైట్లు, ఒకసారి ఇప్పుడు ఎలక్ట్రికల్ వచ్చేసింది. మారుతున్న కాలానుగుణంగా మనం చేసే ప్రదర్శనలకు ఆదరణ లేకుంటే. అయితే యక్షగానంలో మార్పులు వచ్చాయా? సరే, ఆదరణలో మార్పు రావచ్చు, యక్షగానంలో మార్పులు వచ్చాయి. యక్షగానాన్ని కూడా కాలానుగుణంగా మేము కూడా సినిమా పాటలు వేసుకుంటూ సినిమాలాగా కూడా మేకప్ వేసుడు, సినిమాలలాగా డైలాగులు చేసుడు, ఈ విధంగా ప్రదర్శించేది. దానివల్ల ప్రాచీన కళారూపానికి మనమే కొంచెం అంటే గండి కొట్టినట్టు అనిపిస్తుంది. అంటే గండి కొట్టినట్టు అంటే ఇప్పటి ప్రజలకు అనుకూలిస్తలేదు కనుక కొంచెం మారితేనన్నా అనుకూలంగా వీళ్ళు చూడగలుగుతారో ఏమో అనే ఉద్దేశంగా కలర్ లైట్. సమ్మయ్య గారు, ఇంకొక ఇంట్రెస్ట్. ఫస్ట్ మీ నిజానికి స్టార్టింగే చెప్పుదాం అనుకున్నా. ఒక్కసారి మీకు అన్ని పాత్రల కంటే రావణాసురుడు పాత్ర బాగా పేరు తీసింది. దాంతో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో 5 నిమిషాలు అంటారా సార్? సీతారణ్యవాసం మొన్న ఏది రామ మందిర నిర్మాణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నన్ను అక్కడికి పంపించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం పంపించిన రోజు ప్రథమ రోజు సీతారణ్యవాసం వేశాం, రెండవ రోజు లవకుశ, మూడవ రోజు మైరావణ, నాలుగవ రోజు సీతారామ కళ్యాణం వేశాం. అందులో రావణాసురుడి పాత్ర తెచ్చాను, సీతను వర్ణించేది. దేవి ఏమి సీత ఏమే 10 నెలలు లంకలో ఉంచిన నన్ను గ్రహించలేవా, నా కోరిక నెరవేర్చలేవా అని, వైదేవి నీ విట్టు వదురుట ఏలానే ముదమాయననుకున్నావా, రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా, 10 నెలలాయే పనతి నిన్ను లంకాలుంచి సీత ఏమి ఎన్నడు చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపు తీగ, అవనీతలానికి అవతరించిన అప్సరస, ఏమి అందము, ఎన్నడు చూడని లావణ్యం, అయినా రావేరా అని ఈ విధంగా నటి. మీరు ఇన్ని 64 కళల హావభావాలతోనే బాగా మాట్లాడతారు కదా, అంటే ఇవన్నీ కూడా ఆంగిక అభినయాలు అన్ని కూడా ఇమ్మర్చాల్సి వస్తుంటది. అంటే ఎట్లా అంటే ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే ఎవరైనా గురువు ఉంటారా, లేకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తారా? మా తండ్రుల దగ్గర నుంచే మాకు ఇవన్నీ జరిగినాయి. మా తండ్రుల దగ్గర నుంచే మేము ఈ ప్రదర్శనలు వేయడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఒకరి నుంచి ఒకరికి నేర్పుకోవడం చేయడం ఈ విధంగా జరుగుతుంది. అదే విధంగా మీరు ఎట్లయితే తండ్రి గారి దగ్గర నుంచి మీరు తయారయ్యారు, తర్వాత శిష్యులు కూడా అదే పరంపరలో ఆ విధంగా ఇప్పటికి 40-50 మంది మేము ఇస్తున్నటువంటి యక్షగానంలో ఒకరికి జ్ఞాపకం లేకపోతే ఒకరికి శిక్షణ ఇచ్చినాం అనుకోండి, వారి తర్వాత ఇంకోరి తర్వాత ఇంకోరికి ఈ విధంగా ఇచ్చుకుంటాం. నేను వేసే ప్రదర్శనలో నాకు కొన్ని గుర్తుండకపోయినా నా పక్కకు నాకు ఏది జంట పాత్రగా వస్తారు, స్త్రీ పాత్ర. నేను ఏది చదువుతానో స్త్రీ పాత్ర దానికి తెలుసు నేనేం పాట పాడుతాను. ఒకవేళ నాకు జ్ఞాపకం లేకున్నా స్త్రీ పాత్రధారి నన్ను అందుకుంటాడు, నాకు అందిస్తాడు. నేను స్త్రీ పాత్రధారికి అందకపోతే నేను వెనక చదివే కోరస్లో కలిపి చెప్తాను నేను అది ఆ విధంగా. అట్లాగే సమ్మయ్య గారు, ఇప్పుడు రావణాసురుడి పాత్రను ఎట్లయితే అభిమానిస్తారో చాలా మంది, మరి మీకు నచ్చిన పాత్ర ఏమిటి దానిలో? రావణాసురుడే. మీకు కూడా రావణాసురుడు చాలా మంది అడిగేది అదే. రావణాసురుడు అంటాడు కీచక వధలో కూడా అదే. అంటే ఆ కీచక వధ పూర్తిగా ప్రేక్షకులు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యే సంఘటన కూడా దానిలో బాగా ఉంటుంది కదా, ఉంటుంది. సంబంధించింది ఏదైనా ఒక పద్యం. ఆ మానిని ఆ సుందరిమణి ఎవరు, నీ చెంతను ఉండబడినటువంటి ఇంతి ఎవరు అక్క? వందనమక్కగారు నిజవాసము కుశలమే కదా, నందను కుమారి నారి సమూహము సేవకాదులు పొందుగ క్షేమమరయ పొంతమెలంగు రంగు బోని మందమరాల గామిని మానిని ఎవరు నాకు చెప్పవే ఏ అక్క. హే దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయ, మదన మనోహర సుందరనార్య, మయూరాల నర్తకియా, కోకిలకే గలమిచ్చిన కలకంటియా, ఎవరు అక్క ఇంత చక్కటి అందగత్తె కానీ రాణివాసంలో వెలుగొందుచున్నటువంటి రత్నమే అనబడుచున్నది. కానీ దాసి అంటున్నావు, కాదు నీవే దాని కింద దాసదాని రీతిగా కనిపిస్తున్నావు అక్క, మాలిని కాదు యువతో యుడురాజముఖిగానే తోస్తున్నది అని ఈ విధంగా దానిలో పూర్తిగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత మీకు మిగతా వాళ్ళకి ప్రత్యేకత ఏమిటంటే గడ్డం సమ్మయ్య గారు అంటే సమాచార శాఖ తరఫున అన్ని సోషల్ యాక్టివిటీస్లో సామాజిక దురాచారకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా పాల్గొన్నారు. ఏం కళారూపాల్లో ఎక్కువ పాల్గొనేది మీరు? నేను ఈ యొక్క యక్షగాన ప్రదర్శనలు నిర్వహించినప్పుడు గ్రామాలలో ఈ ప్రదర్శనలు వేస్తుంటే జనం ఏలాగా తండోపతండాలుగా వస్తారో అదే రీతిలో ఈ ప్రదర్శనలు గవర్నమెంట్ ప్రోగ్రాంలో పెడితే, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పైన పెడితే వీళ్ళు దాన్ని జోడించి చెప్పగలుగుతారని మద్యపాన నిషేధము,
అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి ఇటువంటి వాటిపైన నేను దాన్ని జోడించుకుంటూ చెప్పాను. సమాచార శాఖ తరఫున చాలా పాల్గొన్నారు. అవును. తర్వాత మీకు బాగా తృప్తినిచ్చిన అంటే ఒక ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమం ఏదైనా ఉందా? పలానా వాళ్ళు చూసి అభినందించిన సంఘటన మీకు? అవునండి, తెలుగు విశ్వవిద్యాలయం, సాంస్కృతిక శాఖ, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు, ఎవరు దూరదర్శన్. అభినందించారు ఎక్కువ మిమ్మల్ని అభినందించిన ప్రముఖుల్లో? నాకు కెవి రమణాచారి గారు, బుర్రా వెంకటేశం గారు, గాడ్ ఫాదర్ అనుకుంటారు. బుర్రా వెంకటేశం గారు, ఏది మన ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటిది మీ వాస్తవ్యుడు. బిపి ఆచార్య గారు, ఇటువంటి వాళ్ళ ముందు నేను ప్రదర్శనలు చేసి అధిక మన్ననలు పొంది ప్రశంసలు, అవార్డులు, రివార్డులు కూడా తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న ఒకటి రెండు అంటే కళాకారులకు సంబంధించి ఒకటి రెండు బాధాకరమైన సంఘటనలు ఏం జరుగుతాయంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియా విజృంభిస్తున్న కాలంలో చాలా కళారూపాలు ఎక్కువగా పెరుగుతున్న కాలంలో ఎక్కడన్నా యక్షగాన కార్యక్రమాలు అవలంబించి మిమ్మల్ని పక్కకు తోసేసిన సంఘటనలు కనపడ్డాయి అంటే వద్దు అన్న సంఘటన? మళ్ళీ ఎక్కడ కనిపించలేదండి. ఇంకా ప్రదర్శన వేస్తుంటే చూసి ఆనందపడ్డ వాళ్ళే కానీ ముగించండి అని దాకా తెచ్చుకోము మేము. ఇంకా వాళ్ళు పోయే వాళ్ళు ఇంకా రసజ్ఞతగా మేము ప్రదర్శిస్తుంటే వాళ్ళు ఇంకా రావాలి ముందుకు, కానీ అలా మేము చేయం. తర్వాత మీకు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏదో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని మీకు ఒక ఆలోచన చేశారంటే ఒక భూమి కూడా కేటాయించారు. అయితే అది వృత్తి కోసమా లేకపోతే ఏదైనా కార్యక్రమం చేయకుంటారా? లేదండి, భక్తి కొరకే. మా యొక్క స్థితిగతులను చూసి ఆనాడు టీడీపీ పాలనలో ఉండబడినటువంటి కడియం శ్రీహరి గారు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి గారు అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు ఉన్నారు. మా స్థితిగతులన్నీ చెప్పుకున్నాము. ఆ స్థితిగతులను చూసి ఎక్కడైనా భూమి ఉంటే చూసుకోండి అన్నారు. ఇదే గ్రామంలో 10 ఎకరాల ల్యాండ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి కొనుగోలు చేసి ఇచ్చారు. మరి నా రీతిగానే అందరికి కావాలంటే రాలేదు, అప్పుడు ఆ రేటు దొరకలేదు. ఇప్పుడు మా చిన్న యక్షగాన కళము అంతరించిపోవడానికి కారణం ఏంటంటే డిపిఆర్ఓ ప్రోగ్రాములు మాకు సరిగా అందడం లేదు. అందులో సాంస్కృతిక శాఖ నుండి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి మాకు ప్రోగ్రాములకు తగిన ఆదరణ లేదు. ఒక్క ప్రోగ్రామ్ ఇస్తారు సంవత్సరం పేరు మీదనో 2-3 సార్లు ఇస్తారు అనుకోండి. ఆ 2-3 ప్రోగ్రాంలకు కూడా సరైనటువంటి పారితోషికం లేదు. ఈనాడున్న సంచాలకులు మామిడి హరికృష్ణ గారు మాకు 127 బృందాలను ఎంపిక చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి చిందు యక్షగాన కళారూపాలను పిలిపించి వాటిని ఏ గ్రూపుగా చేసి కొన్ని దేవాదాయ శాఖ నుంచి కొన్ని ఇతరతర ప్రోగ్రాంలు కూడా మా మామిడి హరికృష్ణ సంచాలకులు మాకు చాలా తోడుబాటుగా ఉంటున్నారు. మా కళకు కూడా తగిన ఆదరణ కల్పిస్తున్నాడు. కానీ ఎప్పటికీ అదే ఆదరణ ఎప్పటికుంటే బాగుండు, 10 ప్రోగ్రాంలు నెలకుంటే బాగుండు. ఎప్పుడో ఒకటి ఇస్తే మాకు ఆదరణ లేదు. గడ్డం సమ్మయ్య గారి మీద ఎంత అభిమానం ఉందో కళారూపానికి సంబంధించి అదేవిధంగా కొంచెం చిన్న సద్విమర్శ కూడా ఉంది. ప్రతి నాయకుడితోని, ప్రతి అధికారితోని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చాలా చక్కగా ఉంటాడు. అది గడ్డం సమ్మయ్య గారి లౌక్యమా, మంచితనమా? అయ్యా, నాలోన ఉన్నటువంటి కళ నన్ను తీసుకుపోతుంది, 10 మన్ననలు పొందిపిస్తుంది, 10తోని ఆ ప్రశంసలు తీసుకోమంటుంది. నా మాట అంటే వేషం ఉంది, భాష ఉంది, నటన ఉన్నది, అన్ని రంగాలలో ఆరితేరి ఉన్నాం మనం. ఇక మార్కులు 10 మార్కులు అయ్యారా నాకు? అందు గురించే మనం వేసే ప్రదర్శనలు కూడా అటువంటి పద్ధతిగా, దాన్ని ఒక పడికట్టుగా, మన్ననగా, మర్యాదగా 10 మన్ననలు పొందాలంటే ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంగా నేను నా బృందంతో కూడా నేను చాలా ప్రదర్శనలు చేసి ఎనలేనటువంటి కృషి చేసిన. ఈరోజు నాకు రామ మందిరంలో అదే చెప్పండి, ఇప్పుడు అయోధ్యలో మీకు ఆహ్వానం ఎలా వచ్చింది? కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను అయోధ్యకు నాకు ఆహ్వానం పంపారు. ఆ అయోధ్యకు ఆహ్వానం పంపగానే వెంటనే వెళ్ళాను. ఒకరోజు రామాయణంలో సీతారణ్యవాసం వేశాను, ఒకరోజు లవకుశ వేశాను, ఒకరోజు మైరావణ వేశాను, ఒక రోజేమో సీతారామ కళ్యాణం. లక్షల మంది క్రౌడ్ ఉంది అక్కడ. ఎట్లా రియాక్ట్ అయ్యారు వాళ్ళంతా కూడా? అందరూ వారికి తెలియని భాషగా, మాకు భాష తెలియకుండా మా అభినయాన్ని చూసి, మా నటనలు చూసి వాళ్ళకు నచ్చే రీతిలో గిట్ల అయితే అర్థం చేసుకోగలుగుతారు అని యాక్టింగ్ల మీద కూడా చూపించి వన్స్ మార్లు వచ్చినాయి. జేజేలు పలికినరు, అవార్డు రివార్డుతో సహా వచ్చేసింది. అదే కాకుండా ఈనాడు పద్మశ్రీకి రావడం కారణం కూడా ఆ శ్రీరాముడు పాదం మోపిన చోట నేను ప్రదర్శన చేసినందుకు రాగానే నాకు ఈ శుభవార్త నిన్న రాత్రి TV9 ద్వారాగా అది నాకు వినిపించడం జరిగింది. నా భార్య బాగలేకపోతే హాస్పిటల్లో ఉన్నాను, చాలా ఘోరంగా పరిస్థితి. ఈ సంతోషంలో ఆ బాధకరం ఎక్కువ ఏర్పడ్డది. ఇప్పటికీ నా భార్య ఆసుపత్రిలోనే ఉన్నది, చాలా బాధాకరంగా ఉంది. అయ్యా, ఇక నాకు రావడం అంటే నా జాతికి కానీ నాకు కానీ ఎనలేని గర్వకారణము ఈ అవార్డు రావడము. దీనికి తోడ్పడినటువంటి వాళ్ళు, ఈ అవార్డుకు ముందు ఉండి నడిపించినటువంటి వాళ్ళు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు సిఫారసు చేశారు దీన్ని. ఆ తర్వాత మన
దీపక్ రెడ్డి గారు, ఆ తర్వాత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చొరవతోని ప్రధానమంత్రి దాకా తీసుకుని వెళ్ళి ప్రాచీనటువంటి ఈ కళారూపానికి ఈ అవార్డు దక్కేటట్టు చేయాలనే ఉద్దేశంగా వీరి చొరవతోనే నాకు ఈ అవార్డు రావడం ఎనలేని ఆనందం. ఆ రోజు ఆదరణ లేకపోయినా ఒక వెనుకబడిన కులంలో జన్మించిన గడ్డ సమ్మయ్య గారు అనేక మంది శిష్యులను కూడా తయారు చేశారు, ఎవరు తయారు చేసుకోరు. ఇప్పుడు ఇంకా మీకు లభించాల్సిన అంశాలు ఏమిటి, లేదా మీరు కోరుతున్న కోరికలు? ఈ రోజు నాకు కావలసినటువంటిది, నా పిల్లలు ఈ కళను ఎవరు నేర్వడం లేదు. ఎందుకు నేర్స్తలేరంటే తగిన ఆదరణ లేదు ప్రభుత్వం. ఎంతమంది మీ పిల్లలు? నాకు 3 కొడుకులు. పెద్ద కొడుకు నా కళారంగమే, చిన్న కొడుకు వేరే బిజినెస్ లలో. అందరికీ మా పిల్లలు చాలా వరకు నాకు వచ్చే పారితోషికం తక్కువ ఉంది, వెళ్ళలేము, ఏదో బిజినెస్ చేసుకొని బ్రతుకుతాము అనే రీతిలో ఇవాళ నా పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు ప్రభుత్వం తగిన ఆదరణ కల్పించి ప్రత్యేకమైనటువంటి ఒక నిధులు మాకు మా చిందు యక్షగాన కళాకారులకు ఒక అకాడమీ, చిందు యక్షగాన కళాకారులకు ఒక అకాడమీ అంటే అటువంటి ఇస్తే మా పిల్లలకు శిక్షణ ఇచ్చుకుంటాము, మా కళను బ్రతికించుకుంటాము. నెలకు 10 ప్రోగ్రాముల ప్రదర్శనలు మా చిందు జాతి ఎంతవరకు ఉందో అంతమందికి అలా ప్రదర్శనలు ఇస్తే మా కళ మళ్ళా ముందుకు తీసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, మా వాళ్ళకు నేర్పించడానికి. ఆనాడు జనగామ ప్రాంతానికి చెందిన ఒగ్గు సత్యయ్య, మన సత్యయ్య గారికి వచ్చింది అవార్డు, ఈ రోజు మళ్ళీ మీకు వచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు ఈ అవార్డు రావడం చాలా నా జన్మస్కృతము. నేను ధన్యుడను. నన్ను కన్న వాళ్ళు గొప్ప వాళ్ళు, వారి పుణ్యమే నాకు లభించింది. నాకు ఎనలేని సంతోషం. గ్రామస్తుల రియాక్షన్ ఎట్లా ఉంది? గ్రామంలో చాలా మంది కూడా నాకు ఆప్యాయతగా ఉంటారు. అందరిని కూడా ఈ గ్రామంలో కూడా కళాకారులు తయారు చేశాను. చెక్క భజనలు, కోలాటాలు ఇటువంటి వాళ్ళను కూడా చేసి ముందుకు తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు ఈ యొక్క చిందు యక్షగాన కళాకారుల సంఘం 1990లో కన్న పరశురాములు గారు, అగ్రగామి కన్న పరశురాములు గారి ఆధ్వర్యంలో ప్రథమ మహోత్సవం పెట్టిన కోలుకొండ గ్రామంలో వారి చొరవతోనే అక్కడ కన్న పరశురాములు గారి ఆధ్వర్యంలో పెట్టాను. అప్పటి నుంచే ఎక్కడ కానీ సంఘాలను స్థాపించడం జరిగింది. చిందు యక్షగాన కళాకారులు అక్కడక్కడ డివిజన్లలో కూడా రిజిస్ట్రేషన్లు చేయించి వాళ్ళను జిల్లా స్థాయి నుంచి రేడియో ప్రోగ్రాంలో పోయి డిపిఆర్ఓ ప్రోగ్రాంల నుంచి రాష్ట్ర స్థాయి దాకా, జాతీయ స్థాయి దాకా తీసుకుపోవడం జరిగింది. రెగ్యులర్ కార్యక్రమాలు అకాడమీ ఉంటే మీరు మరిన్ని కార్యక్రమాలు చేస్తాము. ఇప్పటికైనా ప్రభుత్వము మా చిందు కళాకారులను గుర్తించి మాకు తగినటువంటి ఆదరణ కల్పిస్తే మా కళా బ్రతుకునేటట్టు. ఈ రోజు ఒక కార్యక్రమంలో గవర్నర్ గారిని, సీఎం గారిని మీరు కలిసే అవకాశం. అభినందనలు కాకుండా అవసరం ఉంటే ఇటువంటి వారి దృష్టికి తీసుకుపోయే ఆలోచన మీకు ఉందా? ఉన్నదండి. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి. నేను ఈ రోజు నాకు సన్మాన కార్యక్రమం ఉన్నది. తప్పనిసరిగా సమ్మయ్య గారు మరొకసారి సుమన్ టీవీ పక్షాన మీ పద్మశ్రీ వచ్చినందుకు మీకు అభినందన తెలియజేస్తున్నాం. అదే విధంగా తప్పనిసరిగా చిందు యక్షగానం ఒక ప్రాచీన కళారూపాన్ని మీరు సంరక్షించుకోవాలని, మరేక మంది శిష్యులు తయారు చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు సార్.